ఇది మందకృష్ణ మాదిగ అనే వేస్ట్ ఫెల్లో ఇక్కడ కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బీజేపీ కోటేయమంటాడు. తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేయమంటాడు. అర్థమైందా? సో అట్లనే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే. అంటే ఈ లుచ్చనా కొడుకు చెప్పురా అయ్యా, అరే మందకృష్ణ ఎందుకు వేయాలరా బీజేపీ కోటు? మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నాడు ఆసరా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు. నువ్వు ఎవరిని కోట్ ఏమన్నావు, ఎవరిని అడుగుతున్నావు? ఏది ఏదో సామెత ఉంటుంది కదా, దున్నపోతుకు గడ్డేసి పాలు వినుతా అంటే వస్తాయా రావులా నా కొడక? నువ్వు ఎవరి కోటేయమన్నావు? బీజేపీ కోటేయమన్నాడు. మరి ఎవరిని అడగాలి? నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలి. వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరిని కోటేయమన్నావు వాడిని అడగాలి కదరా. రైట్? అవునా కాదా? కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు ఎవరిని కోటేయమన్నావు, ఎవరిని అడుగుతున్నావు? అరే లుచ్చనా కొడక, ఊరికి దూరంగా పెట్టింది ఎవడరా? ఇవాళ నువ్వు డప్పు కొట్టుకొని బతకాలని చెప్పినోడు ఎవడరా? మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినోడు ఎవడరా? అరే లుచ్చల ఎవడరా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చింది ఎవడు? దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎవడరా? అరే మందకృష్ణ చెప్పురా. ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ 3% ఉన్న బాపనోడు ఎట్లా తీసుకుంటారా రే మందకృష్ణ? హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు బాపనోడు ఎట్లుంటారా? వాడిని పరిశోధన ఎంతరా లంబడి కొడక? బాపనోని కాదు నువ్వు మనం ఎందుకు మొక్కాలరా? వాడెందుకు పూజాడు అవుతారా? నువ్వెందుకు కావరా? మాది కూడా ఎందుకు కాడరా? ఎవడు పెట్టినరా ఈ చెత్త వ్యవస్థలు? నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా కొడక? చెప్పండి మిత్రులారా, ఇలా అమ్మడి కొడుకు బీజేపీ కోటేయమని కాంగ్రెస్ ని ఇది ఇయ్యలే అది ఇయ్యలే అని అడుగుతాడు. అడుగుపోరా? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు వాడు మోడీ గాడు. ఎవరికి ఇచ్చిండ్రా రే పిచ్చినా కొడక? ఒక్కటన్నా అరే బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఏమైనా తీసుకొచ్చిర్రారా? బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం తెచ్చిండు, గుండు అరవింద్ గారు నిజామాబాద్కి ఏం తెచ్చిండు, కవిత జరిపించాలని నేను జరిపిస్తా అన్నాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు జరిపిస్తలేడు. ఎంతసేపు రా తెరిపించుడు? ఎవరికి ఏం చేసిండ్రా? రైతుల రుణమాఫీ చేసిండారా మోడీ గారు? ఒక్కటి చెప్పండి రా. వీటి మీద చర్చలు వద్దు. వాడు తురుకోడు, వాడు ఇంకోటోడు, వాడు ఏదైతే నీకెందుకురా? వాడు ఒన్నో మొక్కుకున్నాడు, ఏదో దేవుని మొక్కుకున్నాడు. నీకు వచ్చిన నష్టమేంది? నువ్వు నచ్చిన దేవుని నువ్వు మొక్కం కాడు వద్దంటుండా? వాడు ఏ దేవుని మొక్కుంటే నీకు వచ్చిన సమస్య ఏంది? అందుకోసంగా ఓట్లు అడగలేదు కదా లంబడి కొడక? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ఆడ స్కాములు చేసిండు నేను చెయ్యా, నేను అన్ని మంచిగా చేస్తా, అది కదరా చెప్పింది. ఆ యొక్క హవాయి చెప్పులు వేసుకుంటే హవాయి జహాజ్లో తిప్పుతా, లబ్బర్ చెప్పులు వేసుకున్నాను విమానంలో తిప్పుతా, ఇవి కదరా చెప్పినావు లంచ కొడక? ఇవాళ ఏమంటున్నావు? ఆడు తురుకోడు, ఈడు మాది, ఈడు ఇంకోటోడు, వాడు ఎవడైతే నాకెందుకురా? ఆడు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏందిరా? నీకు నచ్చింది నువ్వు మొక్కో. తిండి పెట్టదు కదరా? జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చుంటే బుబ్బ పట్టదు కదా? రైతు పోయి గింజలు వేసి పండిస్తేనే వస్తుంది కదరా లంబడి కొడక? ఆ పండించింది ఆ తురకాయన, ఆ రైతులు పండించింది ఆ తురకాయని తీసుకొచ్చి ఆడ పండ్లు పెట్టి అమ్ముతేనే కదరా పైసలు వచ్చేది. మతం ఎందుకు వచ్చిందిరా? మతం మీద ఎవడు బతుకుతున్నారా? ఆడ పాస్టర్లు బతుకుతున్నారు, ఈడ ఈ బాపనోళ్ళు బతుకుతున్నారు. మత దేవుని పేరు చెప్పి వీడు అడుక్కుంటున్నారు, బిచ్చగాళ్ళు అడుక్కుంటారు. వెనకట ఏది ఆ యొక్క ఆవుకు యొక్క కాళ్ళు శైలి ఎక్కువైపోతే అది పెట్టుకొని సాయిబాబా ఫోటోను రాముని ఫోటోను పెట్టుకొని రోడ్ల మీద బిచ్చగాళ్ళు అడుక్కుంటారు దేవుని పేరు చెప్పి. నువ్వు దేవుని పేరు వాడుకొని ఏది ఓట్లు అడుక్కుంటున్నావు, అడుక్కొని ఓట్ల మీద దోసుకుంటా అంటున్నావు. తీసుకోకరా, ట్యాక్స్ తీసుకోకరా. నువ్వు ట్యాక్స్ తీసుకోకు, ట్యాక్స్ జిఎస్టీలు అన్ని పెంచినావు కదా, తీసుకోకు. నువ్వు పోటీ చేసిందేమో మీ బతుకులు మారుస్తా, మీరు కట్టిన ట్యాక్సీని సద్వినియోగం చేస్తా, ఆడ స్కాములు చేస్తుండే ఆయనకంటే ఎక్కువ నేను మంచిగా చేస్తా అని ఓట్లు అడుక్కుంటావు. నువ్వు గెలిచినాకేమంటావు? వాటి మీద చర్చలు ఉండొద్దు. ఆడు తురుకోడు, ఈడు మాదిగోడు, ఆడు మంగళోడు, లేకపోతే ఈడు ఇంకోటోడు, ఈడు గొర్రెబిడ్డ, దీనికోసం ఓటేసేది ఉంటే నేనేది గుడిలో పూజారి అయితే నాకు ఓటేయమని అడగనుంటివి. లేకపోతే నేను ఏది కాదు. వాడు ఏం చేస్తున్నాడు మోడీ గారు? వాడు 18 గంటలు పని చేస్తే ఇన్ని దేశాలు తిరగడానికి మనకి ఎక్కడిది టైం? ఎక్కడిది? ఏ దేశం పోయి ఏం ఘనా పోయిండు, ట్రినిడాడ్ పోయిండు, ఏదో దేశం పోయిండు, ఏం చేసుకొచ్చినావు? నువ్వు ట్రిప్ పోవడం వల్ల ఏం యూజ్ అయిందిరా భారతదేశానికి? మరి నువ్వు పోయే ఖర్చులు, నీతో పాటు 40 మందిని తీసుకోవచ్చు, దానికి అయ్యే ఖర్చులు ఓడిరా?
భారతదేశం వాడు పేదోడు వాడు ట్యాక్సులు కట్టి వాడు పెట్రోల్ మీద ట్యాక్సులు కడితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఎందుకు పోతున్నావు ఆ దేశాలకి? నీ అదాని గానికి ఆడైనా పెట్రోల్ కాంట్రాక్ట్ ఇస్తాడో బొగ్గు కాంట్రాక్ట్ ఇస్తాడో ఆ కాంట్రాక్ట్ వాడిని ఇప్పేయడానికి పోతున్నావు. లేకపోతే ఆ దేశంతో మనకేం పని? ఆ దేశంకి మనకేమన్నా సంబంధం ఉందా? అక్కడి నుంచి మన దేశం వస్తువులు కొనుక్కునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఎకానమీకి మన ఎకానమీకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? ప్రతి దేశం పోతావు వాళ్ళకి లాభం చేస్తున్నావు, మనకి పనిచేసి వస్తున్నాయి కాబట్టి ఆడ అవార్డు ఎందుకు ఇస్తాడు? ఎవడైనా ఇస్తాడు. ఏం చేసుకుంటావు అవార్డులు?